హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్ నౌ నేనైతే ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నేను ఇప్పుడు ఏ ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో లెట్స్ వెయిట్. నేనైతే కొంచెం లేట్గా రావడం వల్ల ఎర్లీ మార్నింగు రోడ్ మీద కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఒక యాక్సిడెంట్ వల్ల. సో రైట్ నో నేను హడావిడిగా వచ్చి టికెట్ తీసుకొని వచ్చేసరికి నాకు కంపార్ట్మెంట్లోకి వచ్చేసరికి నేను రన్నింగ్లో ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. సో రైట్ నో మనం ప్రెజెంట్ అయితే మనం విజయవాడ అయితే వెళ్తున్నాము. అమ్మవారి దర్శనంకి అయితే విజయవాడ వెళ్తున్నాను. అండ్ అక్కడి నుంచి ఇంకా 2-3 ట్రైన్ జర్నీలు కూడా చేస్తాను. బ్యూటిఫుల్ అంటే ఆ ట్రైన్ జర్నీలు కూడా. సో లెట్స్ గో టు విజయవాడ. నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు బేగంపేట నుంచి అయితే ఎక్కాను. సో ఈ ట్రైన్ చాలా డిమాండ్ కాబట్టి నా రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ కాలేదు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సెకండ్ సీటింగ్ చేసుకున్నా 3 days బ్యాక్, అయినా కన్ఫర్మ్ కాలేదు. సో మార్నింగ్ లేచి వంట చేసుకొని లైట్గా టిఫిన్ చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసరికి కరెక్ట్గా ట్రైన్ రాగానే ఇలాగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. సో అందుకే బయట నుంచి నేనేం బ్లాగ్ చేయలేకపోయా. సో ఇప్పుడైతే మనం బేగంపేట అయితే క్రాస్ అయిపోయాము. మనం అయితే కంపార్ట్మెంట్ నుంచి లాస్ట్కి వచ్చాము. ఈ ట్రైన్ గురించి నేను చాలా విశేషాలు చెప్తూనే ఉంటాను. చలో రన్నింగ్లో నేను అన్నీ చెప్తూనే ఉంటాను. చలో లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్ ఫస్ట్ మనకి క్రాసింగ్లో వేశారు. ఆపోజిట్ క్రాసింగ్లో అయితే మనం ఫస్ట్ లింగంపల్లికి క్రాస్ అయిపోతున్నాం మనం. రైట్ నో అయితే మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. విత్ 10 minutes లేట్తో అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. 35కి రావాలి ట్రైను. సో ఒక 5 minutes ముందే అయితే వచ్చేసింది. రైట్ నో మనమైతే ఈ ట్రైన్లో చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. దీన్ని లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా అంటారు, అలాగే దీన్ని ఎంప్లాయ్ ట్రైన్ కూడా అంటారు. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12765. ఇది మనకి లింగంపల్లి నుంచి విజయవాడ వరకు అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళేది. స్టార్టింగ్లో ఇనాగరల్ రన్ టైంలో ఓన్లీ ఒక గుంటూరులోనే హాల్టింగ్ ఉండేది. ఇప్పుడైతే మనకి నల్గొండ ప్లస్ ఇప్పుడు మనకి నల్గొండ అండ్ మంగళగిరిలో కూడా ఇప్పుడు దీనికి హాల్ట్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా అయితే దీనికి నల్గొండ ఒక 6 months 7 months బ్యాక్ అయితే హాల్ట్ ఇచ్చారు. సో చూద్దాం. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే 5 minutes ఎర్లీగానే వచ్చింది. ఇంకా మనం అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి అయితే మాత్రం. అందులోని నాన్ స్టాప్ ట్రైన్. చూద్దాం రైట్ టైంకి అయితే వెళ్తుందా లేదో చూద్దాం. ఫస్ట్ అయితే నల్గొండ వరకు ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయితే చూపించింది. సో చూద్దాం వెళ్తుందో లేదో అయితే చూద్దాం. రైట్ టైంకి అయితే వెళ్తుందో లేదో చూద్దాం. అదిగోండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది కానీ ఎక్కడిది? ఇది తిరుపతి వందే భారత్ అనుకుంటా. తిరుపతి వందే భారత్ ఇది 14 coaches ఉన్నాయి కదా. తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. వైజాగ్ వెళ్ళేదైతే అది 8 compartment వచ్చేస్తూ ఆరెంజ్ కలర్ వస్తుంది. సో ఇదైతే వైట్ అండ్ బ్లూ కాబట్టి ఇది తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే అనుకున్నా. నాకైతే ఇంకేం చూపించట్లేదు ఉంది, కానీ ఏమైనా ఉందో అసలు ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది. ఇంటీరియర్ మాత్రం. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బాబాయ్ సికింద్రాబాద్, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం అనేది ఒక 4 days తర్వాత అయితే నేను మళ్ళీ ఊరికి వస్తున్నాను. ప్రజెంట్ అయితే నా ఊరికి వెళ్తున్నాను కాబట్టి చూద్దాం. సో ఇదంతా సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్. ఒకవైపు కోచ్ మెయింటెనెన్స్ ఇదంతా. ఇంకోవైపు కూడా మనకి 10th platform బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇదేమో మనకి ఇటువైపు ఈస్ట్ తూర్పు వైపు ఇదంతా మెయింటెనెన్స్. ఇదిగోండి, ఇది సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది మనకి ఇది సికింద్రాబాద్ నుంచి 7:45కి అయితే స్టార్ట్ అవుతుంది. మంది కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెసే, కాకపోతే మనకి నల్గొండ గుంటూరు మీద నుంచి అయితే వెళ్తుంది. ఆ ఇంటర్సిటీ వచ్చేసి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు అలా వెళ్తుంది. సో చుట్టూ తిరిగి వెళ్తుంది. మన ఇంటర్సిటీ నాన్ స్టాప్ అప్ టు నల్గొండ, గుంటూరు అలాగా. కానీ చాలామంది దీనికే ప్రిఫర్ చేస్తారు. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం పర్వాలేదు, కొంచెం చాలా తక్కువగా ఉన్నారు జనాలు. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి. ఇంకోటి ఏం ట్రైన్ అబ్బా ఇది ఏం ట్రైన్ తెలియట్లేదు మనకి. సింహపూర్ ఎక్స్ప్రెస్. ఇది గూడూరు నుంచి మనకి సికింద్రాబాద్ ఉంది. సింహపూర్ ఎక్స్ప్రెస్ ఇది ఎన్హెచ్పికి వచ్చేసింది. సింహపూర్కి ఇన్ని గణం ఉన్నాయా? ఏసీకి వచ్చింది.
సింహాపూరి అసలు ఇది పక్క సింహాపూరి అండి. ఎస్, సింహాపూరి ఎక్స్ప్రెస్ గూడూరు విత్ లేట్ డిపార్చర్. 5 minutes లేట్తోనే అందులోని స్లోగా మనం మామూలు మెల్లగా స్కిప్ అయితే చేసేస్తాము. చాలా మెల్లగా వెళ్తుంది, ఒక 40-50 స్పీడ్లో అయితే వెళ్తుంది. మరి ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు, మరి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ముందున్నాయో నాకు తెలియదు. అరగండి చర్లపల్లికి అయితే వచ్చేసాము. అరగండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే డెవలప్ అవుతుంది. నాకు తెలిసి మొత్తం దీన్ని ఒక రేంజ్లో డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. కలర్ కూడా మొత్తం మారిపోయింది, గ్రే కలర్ అండ్ వైట్ కలర్ అయితే. చూడాలి అసలు ఎలా ఉంటుందో ట్రైన్ మాత్రం. ఇక్కడ నుంచి ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయని ఆల్రెడీ చెప్పారు, మరి అదేంటో నాకు తెలియట్లేదు. అనుకోండి అదే మెయిన్ బిల్డింగ్, చర్లపల్లికి మెయిన్ బిల్డింగ్ అయితే అదే. ట్యూబ్ లైన్లో పెట్టాడు, వెనకాల పద్మావతి వస్తుంది అనమాట. పద్మావతి కోసం ట్యూబ్ లైన్ పెట్టాడు. మనమైతే బ్యూటిఫుల్గా అయితే గుంటూరు డివిజన్లో అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మాత్రం గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ డివిజన్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం గుంటూరు డివిజన్లో అయితే ఎంటర్ అయిపోతాము. అండ్ అవతల వైపు మనకేమో అది విజయవాడకి యాక్చువల్ 2 రూట్లు ఉన్నాయి. సో గుంటూరు నుంచి ఒకటి వెళ్ళొచ్చు, నల్గొండ గుంటూరు నుంచి ఇప్పుడు మన వెళ్ళే రూటు. అవతల వైపు కూడా మనకి వరంగల్, కాచిపేట్, ఖమ్మం ఆ రూట్లో కూడా వెళ్తాం. సో మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ మనం బేగంపేట నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మనం బేగంపేట నుంచి సికింద్రాబాద్ నుంచి నల్గొండ. సో ఇప్పటివరకు అయితే మనం ఓన్లీ 132 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ జర్నీ చేసాము. సో 650 కావాల్సిన ట్రైన్ మనం వచ్చేసి 7:02కి వచ్చాము. విత్ 15 minutes లేట్ అయితే వచ్చాము. పర్వాలేదు, మనకైతే కవర్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ టైమింగ్ వచ్చేసి మన గివెన్ టైం వచ్చేసి 6:45. సో మనమైతే 7:02కి వచ్చాం కాబట్టి
రైట్, చలో మనకి అయితే 7-2కి వచ్చాం నల్గొండ. సో ఇదైతే మనకి ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి మాత్రమే వస్తుంది. సో మనకైతే సిగ్నల్ కూడా ఇచ్చేసారు. అండ్ ఏంటది వెనకాల ట్రైన్ మేనేజర్ కూడా వీళ్ళు వేసారు కాబట్టి మన ట్రైన్ కదిలిపోతున్నారు. సో మనమైతే నల్గొండకి బాయ్ టైం చెప్పే టైం అయితే వచ్చేసింది. బాబాయ్ నల్గొండ. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దీనికి ఒక క్రాసింగ్ ఒక ట్రైన్ పెట్టాడు, ఒక స్పెషల్ ట్రైన్. ఈసారి క్రాసింగ్ అయితే లేదు. అయితే నడికుడి జంక్షన్కి అయితే వచ్చేసాము. సో ఇది ఒక జంక్షన్ అనమాట. ఈ రూట్ వచ్చేసి మనకి మాచర్ల అయితే వెళ్తుంది. ఈ రూటు మాచర్ల డెడ్ అండ్ స్టాప్. నాకు తెలిసి ఇప్పుడు మన ట్రైన్ అయితే ఇంటర్సిటీని లూప్ లైన్లో అయితే పెడతాడు. ఎందుకంటే అవతల వైపు పలక్నామా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, అందుకే ఇది స్లోగా వెళ్తుంది. సో వెల్కమ్ టు నడికుడి జంక్షన్. మనకైతే నడికుడి జంక్షన్ అయితే స్టాప్ లేదు, బట్ క్రాసింగ్ ఓవర్ అయితే ఉన్నది ఆపోజిట్లోని. మనకు ఆపోజిట్లో అయితే పలక్నామా ఎక్స్ప్రెస్ వస్తుంది కాబట్టి అది క్రాసింగ్లో పెడుతున్నాడు. సో మనది లూప్ లైన్లో పెట్టాడు ఇక్కడ. ఇదైతే మనకి కొత్త లైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇది డైరెక్ట్గా మనకి ఆల్మోస్ట్ ఒంగోలు దాకా వెళ్ళిపోతుంది. ఇది వితౌట్ టచింగ్ గుంటూరు టచ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఈ లైన్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మన మచిలీపట్నంలో పోర్ట్ ఉంది కదా, మచిలీపట్నం నెల్లూరులో కొత్త పోర్ట్ కడుతున్నారు కదా, ఆ కాన్సెప్ట్ని ఈ లైన్ తీసుకొని వచ్చారు కొంచెం ట్రావెల్ టైం తగ్గాలని చెప్పి.
నేను ఇలాగ పంట పొలాలు చూసానని ఎప్పుడు అనుకోలేదు. ఈ రూట్లో నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇప్పటివరకు నేను చూడలేదు ఇలాంటి పంట పొలాలు. మేబీ నేను ఎప్పుడు చలికాలం ఎండాకాలంలో వచ్చి ఉంటేమో కానీ వర్షాకాలంలో ఇలా ఫస్ట్ టైం నేను రావడం చూడడం. పొలాలు ఇప్పుడిప్పుడే మొత్తం పంటలన్నీ వేస్తున్నారు ఒక్కొక్క పంటలకు సంబంధించి. సో వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో మనమైతే గుంటూరు జంక్షన్కి బాబాయ్ చెప్పాల్సిన అయితే టైం వచ్చింది. సో మళ్ళీ వెరీ సూన్ నేనైతే గుంటూరు జంక్షన్కి అయితే వస్తాను. సో మన ఈ లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మనకి రైట్ టైంలో గుంటూరు అయితే తీసుకొని వచ్చింది విత్ 10 minutes లేటు. 9:25కి రావాల్సిన గుంటూరు 9:35కి వచ్చింది. బట్ వెళ్ళడం మాత్రం ఎగ్జాక్ట్ 5 minutes డిలే, 5 minutes స్టాపేజ్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయింది మనకి. గుంటూరు టు తిరుపతి, ఇది చిత్తూరు నంద్యాల అలా వెళ్తుంది అనుకుంటా. ఇది కడప, రాజంపేట, నంద్యాల, గుంతకల్ ఆ రూట్లో వెళ్తుందేమో ఇది మాత్రం. మన ఇలా డైరెక్ట్గా వయా తెనాలి, ఒంగోలు, చీరాల అలా వెళ్ళదు. ఇది మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది విత్ 12 hours జర్నీ. ఆల్మోస్ట్ ఇది మాత్రం 12 hours జర్నీ అయితే వెళ్తుంది. ఇప్పుడు మీకు ఒక లైన్ చూపిస్తాను చూడండి. గుంటూరు రైల్వే స్టేషన్కి ఇంకొక కొత్త రైల్వే స్టేషన్ పేరు వచ్చి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇది రీసెంట్గా మన చంద్రబాబు హయాంలోనే దీన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఒక 2-3 times అయితే ఇక్కడ న్యూ గుంటూరు జంక్షన్ అయితే వెళ్తుంది. సో విజయవాడ నుంచి ఎవరైనా చీరాల, ఒంగోలు, గుంటూరు టచ్ అవ్వకుండా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాగా ఇది వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఇది గూడ్స్ ట్రైన్ కోసం మాత్రమే పెడతారు. మనమైతే మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే ఆన్ టైంలో అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు వరకు అయితే మనము సికింద్రాబాద్ నుంచి జస్ట్ ఓన్లీ 320 kilometers అయితే ట్రావెల్ చేసాము 4 hours జర్నీతోని. మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే బాబాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బాబాయ్ మంగళగిరి. అండ్ ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. ఇది విజయవాడకి గుంటూరు రూట్లోనే ఉంటుంది. సో మెయిన్ స్టాప్ ఇది, వన్ అండ్ ఓన్లీ. సో ఇది విజయవాడ గుంటూరు రూట్లోని ఇది మెయిన్ రైల్వే స్టేషన్ అనే చెప్పొచ్చు మంగళగిరి. ఓహో, అసలు ఏమైనా ఉందా ఈ టర్నింగ్? కృష్ణ కెనాల్ జంక్షన్ స్టేషన్ రైల్వే జంక్షన్ ముందు అసలు టర్నింగ్ మాత్రం కెవ్వు ఆకాశంలో మాత్రం క్లియర్ విట్ కనబడుతుంది. అసలు ఆల్ కంపార్ట్మెంట్స్కి వచ్చేసి వాళ్ళు అక్కడెక్కడో ఉన్నది, అసలు ఉంది ఇంజిన్. ఇది ఏ ట్రైన్ నాకు కూడా తెలియదు. మొత్తానికి అయితే ఇది విజయవాడ నుంచి గుంటూరా లేదా మాచర్ల వెళ్తుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే మేము ఎక్స్ప్రెస్ ఇది EMU. సో వెల్కమ్ టు కృష్ణ కెనాల్ జంక్షన్. నేనైతే కృష్ణ కెనాల్ జంక్షన్ ఇలా రావడం, ఈ ట్రైన్తో రావడం అయితే ఇది రెండోసారి. ఇంతకుముందు అయితే చాలాసార్లు వచ్చాను ఈవినింగ్ టైంలోని, అంటే సాయంత్రం కానీ రాత్రిపూట టైంలో కానీ. విశాఖ ఎక్స్ప్రెస్ కానీ ఆ పలక్నామాకి ఎప్పుడు రాలేదు, ఓన్లీ విశాఖపట్నం కానీ విశాఖ ఎక్స్ప్రెస్ కానీ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కానీ దానికి వచ్చేవాడిని. ఇప్పుడు దీనిలో రావడం మాత్రం ఫస్ట్ టైం ఇలాగ డే టైంలో. ఇది అదేమో చెన్నై వెళ్ళే రూట్ బ్రిడ్జ్, అది చెన్నై వెళ్ళేది. అవతల వైపు మీకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మన చెన్నై హైవే బ్రిడ్జ్. చెన్నై కన్యాకుమారి వెళ్ళే హైవే రోడ్ మాట అది. మీకు కనబడాలని చెప్పి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అనుకోండి అక్కడ ఉన్న బ్రిడ్జ్ మీకు క్లియర్గా కనబడుతుంది, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా. దాన్ని కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారని విన్నాను, ఏదో కొంచెం డెవలప్ చేస్తున్నారా అని అంటున్నారు. పడుతుంది కదా అరగండు పండిత్ నెహ్రూ జవహర్లాల్ బస్ స్టాండ్, అది అంటే PNBS అని అంటారు. విజయవాడ బస్ స్టాండ్ అని కూడా అంటారు, సెంట్రల్ బస్ స్టాండ్ ఇది.
సో వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్. మనము ఆఫ్టర్ 5 hours జర్నీ చేసిన తర్వాత మన ఆల్మోస్ట్ విజయవాడకు వచ్చేసరికి మనకి 10:35 అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ఆన్ టైంకి అయితే వచ్చేసింది, ఏం డిలే లేకుండా 10:35కి అయితే వచ్చింది. 5 minutes డిలేతో అయితే వచ్చింది, నో ప్రాబ్లం. బట్ మనం అయితే ఎగ్జాక్ట్ ఆన్ టైంలోకి అయితే వచ్చాము ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఇది ఇప్పుడు ఎక్కువ 4 కానీ 5లోకి వస్తుంది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, బట్ ఈసారి మాత్రం 5లోకి వచ్చింది ఈరోజు మాత్రం. సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే మాత్రం ఒకటే మాట, విజయవాడ వెళ్ళాలంటే మార్నింగ్ టైంలో విజయవాడ వెళ్ళాలంటే ఇంటర్సిటీ జన్మభూమి మర్చిపోయి ఈ ట్రైన్ ఎక్కితే మాత్రం ఆన్ టైంకి మాత్రం వెళ్ళిపోతారు. మీకు పనులు ఏమైనా విజయవాడలో ఉన్నాయంటే పనులన్నీ అయిపోతాయి. మళ్ళీ రిటర్న్ ఇదే ట్రైన్కి ఈవినింగ్ 5:30కి ఆ టైంలో అయితే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు మళ్ళీ సికింద్రాబాద్కి. సో ఇది నా ట్రైన్ జర్నీ, చాలా ఫుల్ లెంత్ ట్రైన్ జర్నీ అయితే ఇది నాది. మనమైతే ఇంటర్సిటీ, అదే మన ఎంప్లాయీస్ ట్రైన్ కూడా అంటారు దీన్ని. సో సికింద్రాబాద్ నుంచి నేను విజయవాడ అయితే ఫుల్గా ట్రావెల్ జర్నీ చేసి మీకు ఎలా చూపించానని బాగా అనుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి, నా వీడియో చూడండి, మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ భార్గవ్ సునీత, సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ్ సునీత. లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సీ యూ అగైన్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టాటా.